హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో డిఎస్సి ఇంగ్లీష్లో స్టోరీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం మనకుంది. కాబట్టి ఈ స్టోరీ రైటింగ్ మనము RRR మూవీ యొక్క స్టోరీతో పోల్చుకొని సింపుల్గా నేర్చుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు డిఎస్సికి చాలా టఫ్ సబ్జెక్ట్స్ ఏవంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఇంగ్లీష్కి నేను ఈ యొక్క టాపిక్స్ చెప్తున్నాను. మ్యాథమెటిక్స్ సంబంధించి మన కిషోర్ సార్ 6th నుంచి 10th వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ని కూడా కవర్ చేస్తూ ఒక 500 బిట్స్ అంటే ఈచ్ క్లాస్కి సంబంధించి 100 బిట్స్తో అలా 500 బిట్స్ 6 నుంచి 10 తరగతుల వరకు ఈ యొక్క 500 బిట్స్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అనేది యాప్లో ఉంది. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ PDF కూడా మీకు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా మీకు వీలైతే డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని చదువుకుంటే మీ యొక్క 6th నుంచి 10th వరకు అన్ని క్వశ్చన్స్ మ్యాథ్స్కి సంబంధించి మీరు క్లియర్ చేసినట్టు అవుతుంది. తక్కువ టైంలో మీకు టెక్స్ట్ బుక్ని బాగా కవర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇది కూడా కేవలం 39 రూపీస్కి ఈ ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. సో మీరు అభ్యర్థులు యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీ రైటింగ్. సో స్టోరీ రైటింగ్ అనేది దేనికోసం అంటే యూజ్ టు కన్వే నెరేటివ్స్. ఏవైతే కథనాలు, నెరేటివ్స్ అంటే ఏంటి? కథనాలు. కథను ఒక జరుగుతూ ఉన్నట్టు చెప్తే దాన్ని ఏమంటామంటే కథనం అంటాం. కథ వేరు, కథనం వేరు. సో ఈ యొక్క కథనాన్ని తెలియజేసేదే మనకి స్టోరీ రైటింగ్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే స్టోరీ రైటింగ్లో ముఖ్యంగా 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అది బిగినింగ్, అలాగే మిడిల్ అండ్ ఎండ్. సో ఈ 3 కాంపోనెంట్స్లో కూడా మనకు ఒక స్టోరీ రైటింగ్కి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. బిగినింగ్లో చూసుకుంటే మనకు బిగినింగ్లో క్యారెక్టర్స్, మనకి మూవీలో చెప్పుకుంటే ఇంట్రడక్షన్, అలాగే సెట్టింగ్, అలాగే సెంట్రల్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు మనం ఏం చేసాం? RRR మూవీని కంపారిజన్ చేస్తామని చెప్పాం. సో ఈ యొక్క RRR మూవీలో స్టార్టింగ్ క్యారెక్టర్స్ మీరు చూసే ఉంటారు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, అంతమంది పెద్ద ఫైట్ సీన్ ప్లాన్ చేశారు. అలాగే మనకు ఎన్టీఆర్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకుంటే అక్కడ టైగర్తో పాటు మంచి క్యూరియాసిటీగా మనకు క్యారెక్టర్స్ని ఆ విధంగా మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇదే రకంగా చెప్పుకుంటే నెక్స్ట్ సెట్టింగ్ అది ఏ రోజుల్లో వాతావరణం అంటే ఏ సమయానికి చెందింది. ఇప్పుడు మనకు చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మూవీస్లో ఉండే సెట్టింగ్ వేరు. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనకు కొన్ని మూవీస్ ఉన్నాయి. సో ఈ మూవీస్లో ఏమవుతుందంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన సెట్టింగ్ పెడతాడు. సెట్టింగ్ ఈజ్ నథింగ్ బట్, మీకు సెట్టింగ్ గురించి నేను ఇక్కడ రాశాను, క్లియర్గా చెప్తాను. సెట్టింగ్ ఆ టైంలో ఏ విధంగా ఉంది. అలాగే సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది మనకు స్టార్టింగ్లోనే బిగినింగ్లోనే అర్థమైపోద్ది. RRR మూవీలో సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఆ పాపను తీసుకుని అక్కడ స్కాట్ ద్వారా వెళ్ళిపోతాడు. ఆ స్కాట్ ద్వారా వాళ్ళ వైఫ్కి నచ్చిందని పాపను తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది మనకు బిగినింగ్లోనే తెలిసిపోద్ది సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ఏంటనేది. సో అలాగే క్యారెక్టర్స్, సెట్టింగ్, సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ అనేవి మనకి బిగినింగ్లో తెలుస్తాయి. అలాగే మిడిల్లోకి వస్తే కాన్ఫ్లిక్ట్స్, రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఇందులో ఉంటాయి. వాటిని మనము ఛాలెంజెస్ అంటాము, ఆబ్స్టాకిల్స్ అంటాము. చూసుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ ముందున్న ఛాలెంజింగ్స్ చాలా పెద్ద కోటగోడలు, ఎక్కువ మంది బ్రిటిష్ సైనికులు. ఈ యొక్క ఛాలెంజెస్ని, ఆబ్స్టాకిల్స్ని దాటుకొని ఆ పాపను తీసుకురావాలి. సో మిడిల్లోకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో ఉంటుంది. అలాగే ఇక్కడే ఈ యొక్క మిడిల్లోనే డెవలప్ ప్లాట్ అనేది ఒక స్టోరీ, యాక్చువల్ స్టోరీనే ప్లాట్ అంటాం. ప్లాట్ గురించి నేను మీకు రాశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ప్లాట్ అనేది కూడా ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మిడిల్లోనే డెవలప్ అవుతుంది. అలాగే చూసుకుంటే ఎండింగ్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రిజాల్వ్స్ ద కాన్ఫ్లిక్ట్, సమస్యను ఇక్కడ ఛేదించడం జరుగుతుంది. అండ్ ప్రొవైడ్ సొల్యూషన్. ఎప్పుడైనా మనకి ఎండింగ్లోకి వచ్చేసరికి సొల్యూషన్, ఆ పాపను తీసుకుపోవడానికి సొల్యూషన్ అర్థమవుతుంది, తీసుకువెళ్ళిపోతాడు. అలాగే దానికి ఒక కాన్ఫ్లిక్ట్కి మనకు ఒక రిజాల్వ్ అనేది దొరుకుతుంది. సో ఇది బిగినింగ్, మిడిల్, ఎండ్. అయితే ఇందులో యూజ్ చేస్తున్న టెర్మినాలజీ ఏంటనే దానిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇక్కడ టెర్మినాలజీ అనేది మనం ఒకసారి చూసుకుంటే సెట్టింగ్ అని ఉంది. ఏంటి సార్ ఈ సెట్టింగ్ అంటే టైమ్ అండ్ ప్లేస్, ఆ రోజుల్లో ఉన్న సమయము, ప్లేస్ బట్టి. ఫర్ సపోజ్ RRR మూవీలో ఉండే సెట్టింగ్ ఏ విధంగా ఉండాలి, స్వాతంత్ర సమయం, ఇండిపెండెన్స్ టైమ్స్లో ఏ విధంగా ఉందో ఆ రకమైన సెట్టింగ్ పెట్టాలి. అంతే తప్పితే ఇప్పుడు వచ్చిన మోడర్న్ మూవీస్లోకి సంబంధించిన సెట్టింగ్ అప్పుడు పెట్టకూడదు కదా. సో దీనికి సంబంధించి చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ అంటాం. ఈ ఆర్ట్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఆనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా సెట్టింగ్ని మనకు సినిమా సెట్లో వేస్తారు. అదే సెట్టింగ్ అంటాం. అప్పుడు టైం అండ్ ప్లేస్ని,
అలాగే అప్పటి ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ఉంది, ఆ సరౌండింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అప్పటి లొకేషన్ ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మీకు సెట్టింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్లాట్ చూసుకుంటే ఇక్కడ మీకు చెప్పాలంటే ఈ టైమ్ అండ్ ప్లేసు, ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్, లొకేషన్ ఇవే ఎందుకు రాశాను సార్, నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ రాయలేదంటే ఈ కీవర్డ్స్ కన్వర్ట్ అయ్యంటే సింపుల్గా ఇది ఆన్సర్ అవుతుంది. సో అలాగే ఒక సింపుల్ వర్డ్తోనే మీకు అది ఈ ఒక క్వశ్చన్ అడిగేటంటే ఈ పదాలు మీకు ఆ క్వశ్చన్లో ఉంటాయి, ఆ పదాలు ఉన్నాయంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ అదే అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ప్లాట్ అనేది ఇప్పుడు యాక్చువల్ స్టోరీనే ప్లాట్ అంటాము. సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఈ యొక్క ప్లాట్లో స్టోరీలో ఎప్పుడైనా ఏముంటుంది, సీక్వెన్స్ ఆఫ్ ది ఈవెంట్స్ అనేది అది క్రమానుగతంగా ఫాలో అవుతుంది. సో అలాగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే చూడండి, థ్రిల్లర్ మూవీస్లోకి వచ్చేటప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. థ్రిల్లర్ మూవీ స్పెషల్ ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఒక స్టోరీ అనేది స్టోరీలా జరగదు, దాన్ని మిక్సప్ చేసేసి మాకు ఒక క్యూరియాసిటీని కలిగిస్తారు. సో ప్లాట్లో ముఖ్యంగా యాక్చువల్ స్టోరీనే ప్లాట్ అని అంటాము. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అనేది ఇందులో జరుగుతాయి. ఇందులో ముఖ్యంగా జరిగేది ఏంటంటే క్యారెక్టర్ డెవలప్మెంట్. ఇప్పుడైతే కథ చెబితేనే కదా క్యారెక్టర్స్కి ఏ రకంగా వారి యొక్క బలం, ఇక్కడ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అనేది క్యారెక్టర్స్ని ఇంట్రడక్షన్ చేయడం అనేది బిగినింగ్లో జరుగుతుంది. బట్ ఏంటంటే ప్లాట్లోకి వచ్చేసరికి క్యారెక్టర్ని డెవలప్ చేస్తారు. ఆ యొక్క క్యారెక్టర్ ఎంత బలమైనది, దేనికోసం ఆ క్యారెక్టర్ అనేది ఉద్భవించింది, ఈ విషయాలన్నీ కూడా ప్లాట్లో తెలియజేస్తారు. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్లాట్లో జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కాన్ఫ్లిక్ట్ని మనం ఏమంటామంటే ఈ సమస్యనే సెంట్రల్ ప్రాబ్లమ్. స్టోరీ అంతటికి సెంట్రల్ ప్రాబ్లం ఏదో దాన్నే కాన్ఫ్లిక్ట్ అంటాము. స్టోరీ అంతటికి సెంట్రల్ ప్రాబ్లమ్ని కాన్ఫ్లిక్ట్ అంటాము. ఇదొక ప్రాబ్లం అండ్ ఛాలెంజ్. అలాగే డ్రైవ్ ద ప్లాట్ కథకు దారి తీస్తుంది, ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. సమస్య ఉంటే కదా ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. ఇంత చక్కగా జరుగుతున్న స్టోరీలో ఒక సమస్య వచ్చేటప్పటికి ఆడియన్స్ ఈ విధంగా జరిగిందని ఆ స్టోరీకి రెజల్యూషన్, దాని యొక్క సొల్యూషన్ ఏ రకంగా ఉంటుందని చెప్పి ఆడియన్స్ స్టోరీలో ఎంగేజ్ అవుతారు. సో కాన్ఫ్లిక్ట్లో ఆడియన్స్ ఎంగేజ్ అనేది ఉంటుంది, ప్లాట్ కథకు దారితీస్తుంది. దీన్నే సెంట్రల్ ప్రాబ్లం లేదా ఛాలెంజ్ అని పిలుస్తాము. ఇప్పుడు చూసుకుంటే క్లైమాక్స్ మనకు అందరికీ బాగా ఫెమిలియర్ ఈ వర్డ్. సినిమాల్లో క్లైమాక్స్ అని చెప్తాం. క్లైమాక్స్ అంటే చివరగా జరిగే, అంటే ఇప్పుడు చూస్తుంటే రెజల్యూషన్ ముందు జరిగే మోస్ట్ ఎగ్జైటింగ్ స్టోరీ యాక్షన్. ఎప్పుడైతే చివరిగా సొల్యూషన్ వచ్చేస్తుంది, హీరోయిన్ కలిసిపోవడమో లేదా పాపను, ఇప్పుడు RRR మూవీలో తీసుకుంటే ఆ పాపను తీసుకొచ్చేయడం అనేది రెజల్యూషన్ అయితే, ఆ పాపను తీసుకురాకముందు రామ్ చరణ్కి ఎన్టీఆర్కి మధ్య ఏవైతే చివరి సన్నివేశాలు జరుగుతుంటాయి, మూవీకి ముందు జరుగుతుంటాయి, వాటిని క్లైమాక్స్ అంటాము. రెజల్యూషన్ ముందు జరిగే మోస్ట్ ఎగ్జైటింగ్ స్టోరీ యాక్షన్ని మనం ఏమని చెప్తామంటే క్లైమాక్స్ అని చెప్తాము. సో ఈ వర్డ్స్ పైన మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులందరూ వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదే రకంగా చూసుకుంటే సొల్యూషన్ టు ద ప్రాబ్లం, అసలైన సమస్యకు ఏదైతే సొల్యూషన్ దొరుకుతుందో దాన్నే మనం ఏమంటామంటే రెజల్యూషన్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ స్టోరీ రైటింగ్. సో మన ఛానల్లో ఎడిటోరియల్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, నోట్ మేకింగ్, బయోగ్రఫీ అండ్ ఆటోబయోగ్రఫీపై వీడియోస్ చేయడం అయితే జరిగింది. మీరు ఇప్పుడే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఈ యొక్క ఛానల్ సంబంధించి ఈ యొక్క అన్ని యొక్క మ్యాటర్స్ పైన మనము వీడియోస్ అయితే చేయడం జరిగింది. అన్నీ కూడా టెక్స్ట్ బుక్ పరంగా బాగా ఫాలో అవుతూ క్వశ్చన్స్ అన్నీ కూడా మన టెస్ట్ సిరీస్లో కూడా అన్ని టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుంటూ ప్యూర్లీగా ఏదైతే డిఎస్సికి అవసరమో దాన్ని మనం తీసుకొస్తున్నాము. మీకు కానీ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూజీ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్. షైనింగ్ ఆఫ్. గుడ్ బై.